ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. వాక్యంలోకి వెళ్ళక ముందుగా అంతా బాగున్నారా? బాగా వాక్యం విన్నారా? ముందుది చాలా సంతోషం. ఎవరైనా పాస్టర్ గారి వాక్యం చెప్పేటప్పుడు చదవటం వచ్చిన వాళ్ళు రాసుకోవాలి. ఓకే, అది చాలా మంచిది. ఈరోజు మరి రెండవ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10-11 వచనాలు. The book of Isaiah chapter 61 verses 10 and 11. 10-11 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. ఈ రోజు మన యొక్క వాక్య భాగము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10-11 వచనాలు. 10వ వచనాన్ని ఒకసారి మళ్ళీ మనం జాగ్రత్తగా చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొనిన వెరీ గుడ్, చాలండి. సన్ని మనకు చాలా బాగా వాక్యం చెప్పారు. చివరి క్షణంలో కూడా రక్షణ సువార్తను ఏం చేశాడట? ప్రకటించాడు. ఇది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. ఓకే, ఎప్పుడు మన గురించే ఆలోచించకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. అదే యేసయ్య చెప్పింది ఏంటంటే, లవ్ యువర్ నైబర్. ఇతరులను కూడా ఏంటట మనం ప్రేమించాలి. అందుకనే తన లైఫ్ జాకెట్ని తీసి ఏం చేశాడటండి? ఇంకొక వ్యక్తికి వచ్చాడు. అదంటే ఇతరులను ప్రేమించడానికి ఒక సూచన. మన మాటలు మాత్రమే కాదు, క్రియలు కూడా లేదా పనులు కూడా చేసి ఇతరులకు చూపించటం. జీసస్ సెడ్ అండ్ డిడ్. యేసయ్య చెప్పెను, చేసెను. మనం చెప్పే వాళ్ళమే కాదు, చేసేవారిగా కూడా ఉండాలి. అది దేవుని కోరిక. ఆ సమయంలో, ఏ సమయంలో? నా ప్రాణము పోయే సమయంలో ఇతరులకి సహాయం చేయాలనే ఆలోచన నాకు రాదు. కానీ తెచ్చుకొని చేసిన వాడే ధన్యుడు, గొప్పోడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి మానవుని దగ్గర నుంచి కూడా అడుగుతున్న 3 రకాల వస్త్రాల గురించి మనం 10వ వచనంలో చదువుకున్నాం. 3 రకాల వస్త్రాలు. ఎలాంటి అందము అని ఉందట 10వ వచనంలో? అది అలంకరింపబడిన అందము అంటే. మనిషి కోరుకుంటున్న అందము వేరు, దేవుడు కోరుకుంటున్న అందము అవేరు. మనము అందంగా ఉండటానికి ఏ పార్లర్లు? బ్యూటీ పార్లర్లు కదండి. అది దేవుడు కూడా మనల్ని అందంగా ఉంచడానికి ఆయన కూడా ఒక పార్లర్ ఉందట. అవే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మన అందాలు శాశ్వతము కాదు, కానీ దేవుడు మనకి ఇస్తున్న ఆ పార్లర్, ఆ అందము ఏంటంటే అది శాశ్వత. అది చాలా ప్రతి మానవునికి కావలసింది అది. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటి వస్త్రం ఏంటయ్యా అంటే రక్షణ వస్త్రము అంటే. అక్కడ ఉంది. అక్కడ ఏ వస్త్రం అంటే? రక్షణ వస్త్రము అని. అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కారణమే అది. మన శరీరము అందంగా ఉండడానికి చేయటానికి కాదు. అసలు మనము రక్షణ వస్త్రము వేసుకొని అందంగా కనబడడానికి యేసయ్య వచ్చాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. St. Luke
chapter 19 verse 10. చూడకుండా చెప్పాలి. నశించిన దానిని వెదకి రక్షించటానికి. జాగ్రత్తగా వినండి, ఇటున్నారు. నశించిన దానిని వెదకి వాళ్లకు బంగారం ఇవ్వటానికి, నశించిన దానిని వెదకి వాళ్ళకి కార్లు ఇవ్వడానికి, నశించిన దానిని వెదకి వాళ్ళకి బిల్డింగ్లు ఇవ్వడానికి, లేదా ఈ లోక సంబంధమైనవి ఏవో ఇవ్వడానికి యేసయ్య లోకానికి రాలేదట. మరి ఎందుకు వచ్చాడు పాస్టర్ గారు అంటే, నశించిన దానిని వెదకి రక్షణ ఇవ్వడానికి. బిల్డింగుల ధనము ఈ కాదండి, అవి అవసరమే, కానీ అవి భూమి మీదే. భవిష్యత్తు అంటే ఏ భవిష్యత్తు అండి? ఈ భూమి మీద పుట్టి బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించి బాగా జ్ఞానం సంపాదించి బాగా పలుకుబడి సంపాదించి, ఇదేనా భవిష్యత్తు? ఇది భూమి భవిష్యత్తు. మరి పరలోక భవిష్యత్తు ఏంటి? రక్షణ వస్త్రము. ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అలాగా, అంతేనండి. అన్ని రకాల భవిష్యత్తులు. అందుకనే అదేంటట, రక్షణ వస్త్రము ఏం చేస్తుంది? నీకు పరలోకానికి తీసుకొని వెళ్తుంది. రక్షణ వస్త్రం. పరలోకంలో తలుపు తెరవబడాలంటే 10 లక్షల టికెట్, 20 లక్షల టికెట్ విమానానికి. రక్షణ వస్త్రము అనే టికెట్. రక్షణ పొందిన వాళ్ళకు మాత్రమే ఆ పరలోకపు తలుపు ఏమవుతుందటండి? తెరవబడుతుంది. When the doors of heaven will be opened, you are in salvation. నీవు రక్షణలో ఉంటే పరలోకపు తలుపులు ఏమవుతాయటండి? తెరవబడతాయి. నేను వస్తున్నాను తెరువు అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ నువ్వు రక్షణలోనే అవునా. నేను పదే మీకు చెబుతున్నది కూడా అదే. రక్షణలో లేని వాడికి భయము ఎప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని. రక్షణలో ఉన్న వానికి భయము లేదు, ఎందుకంటే ఎప్పుడొచ్చినా నేను పరలోకం వెళ్తానని. మళ్ళీ చెబుతున్నా, చదవని వాడికి భయము పరీక్షలు ఎప్పుడు వస్తున్నాయని. చదివిన వానికి భయము లేదు పరీక్షలు ఎప్పుడు వచ్చినా గానని. ఎందుకంటే అన్ని చదివాడిగా, అంతేనండి. ఏదైనా అలా వస్తారు. ఇంతకుముందు అర్ధరాత్రి ఏదైనా అయితే మేము భయపడేవాళ్ళం, అనారోగ్యం వస్తే. ఇప్పుడు మా సన్ని ఉన్నాడు, మాకు భయం లేదు. అంతకుముందు మా సన్ని కూడా డాక్టర్ చదువుకు ముందు ఆయన కూడా భయపడేవాడు. అప్పుడు మాస్టర్ గారి వాళ్ళ చెల్లి దీపు ఉన్నప్పుడు. ఇప్పుడు మేము భయపడినా, నేనున్నాను ఎందుకు టెన్షన్, మీకు కంగారు పడద్దు అంట. సింపుల్. అంటే మన ఇంట్లోనే ఉన్నాడుగా, ఇంకెందుకు భయం అని. నా దగ్గర సమస్తం నేను చదువుకున్నాను కదా, నాకు ఇంక పరీక్షలు అంటే ఎందుకు భయం? భయము అవసరమో అదే. కాబట్టి ప్రతి మానవుని దగ్గర నుంచి దేవుడు ఏ వస్త్రం వేసుకోవాలనుకుంటున్నాడంటే రక్షణ వస్త్రము. మేము మైకులో చెప్పినా, మైక్ లేకుండా చెప్పినా, బయటికి వెళ్ళి చెప్పినా, ఇక్కడ చెప్పినా, ఎక్కడ చెప్పినా దేని గురించి మేము ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రతి పాస్టర్ గారు దేని గురించి అంటే రక్షణ. ఇప్పుడు సేవకులు రక్షణ గురించి చెప్పటం లేదు, భక్షణ గురించి చెబుతున్నారు. లేనిపోని అబద్ధాలు చెబుతున్నారు. విశ్వాసుల్ని భయపెట్టేస్తున్నారు అంతే. ఆ విశ్వాసులు కూడా పాపం అమాయకత్వంగా, పాస్టర్ గారు మా ఇంట్లో దెయ్యాలు ఉన్నారన్నారు, 7 వారాలు ప్రార్థన పెట్టమన్నారు, పెడతామయ్య గారు అండి అంటాడు. వీళ్ళు పిచ్చమాలాకాలు. ఎవరు? విశ్వాసులు. 7 వారాలు పెడితేనే అవుతుందా? 6 వారాలు పెడతావుదా? 5 వారాలు పెడితే వెళ్ళదా దెయ్యం? వెళ్ళదా? అయ్యేం చదువుకున్న దెయ్యాలు బిల్డింగ్లు ఇంటికే వెళ్తాయి, గుడిసెలు ఇంటికి వెళ్ళవు. ఎందుకని? వాళ్ళైతేనే చక్కగా
కానుకిస్తారు. రక్షణ గురించి చెప్పండి అయ్యా, భయపెట్టేస్తారంటే జనాభాని అంటున్నా. ఎక్కువ మంది మీరు చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం, ఐజియా చాప్టర్ 30 verse 10. దర్శనము చూడవద్దని దర్శనము ఏ దర్శనాలు అట్టండి ఇప్పుడు వస్తున్నాయి? ఏ దర్శనాలు? ఎక్కువ మందికి వచ్చే దర్శనాలు ఏంటట? మాయ దర్శనాలు. 3 వారాల నుంచి ఆమె అన్నం తింటాం లేదు, మంచం మీద పడిపోయింది పాప నీరసంగా. ఆ పాస్టర్ గారు గృహ దర్శనానికి వచ్చారు, ఆమె గురించి ప్రార్థన చేయడానికి వచ్చారు. అయ్యా 3 వారాల నుంచి అన్నం తింటాం లేదు, నాకు ఈ వ్యాధి తగ్గటం. అమ్మ నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆమె చచ్చిపోయింది. ఏముండి ప్రార్థన చేయి? ఆమె అప్పటికే ఏం లేదటండి, అప్పటికే ఏం లేదు ఆమెకి 3 వారాల నుంచి. మళ్ళీ నువ్వు ఏం సలహా ఇస్తున్నావు? నువ్వు అసలు బుద్ధున్న పాస్టర్ గారివేనా? నీకు బుద్ధి ఉందా నీకు అసలు? ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో తెలియకుండా ఎలా పాస్టర్ గారు అయ్యా నువ్వు అంటున్నా? పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారండి, అప్పటికే 3 వారాలు అయ్యిందా, 4వ వారం ఉన్నానండి, 5వ వారం లేనండి అండి. లేవు, నిజం వెళ్ళిపోయింది, ఆమె చచ్చిపోయింది. ఈ విశ్వాసులు కూడా అమాయకత్వంతో మా అయ్యగారు ఏం చెబితే అదే. ఇన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తారు, మీరు బైబిల్ చదవటం లేదా? మీకు అర్థం కావటం లేదా? దేని గురించి చెప్తున్నాడు ఆయన? 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తారు, మీరు బైబిల్ వాక్యం మీకు తెలీదా? అయ్యో ఎందుకు వెళ్తున్నారు మీరు అంటున్నా? మా అబ్బాయి 15 సంవత్సరాల నుండి స్కూల్కి వెళ్తున్నాడండి, అసలు ఏం చదవలేడండి, రాయలేడండి. సిగ్గు లేకపోతే సరే. ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నాడు స్కూల్కి? చదవలేడట, రాయలేడట. మరి ఈ సంవత్సరాలు ఏం చేశాడు అంటున్నా? ఏదో ఒకటి రాయాలి కదా. లెక్కల్లో నాకు వచ్చినట్టు 36 రావాలి కదా అంటే అవి కూడా రాకపోతే ఎలా? లెక్కలు రావంటే ఒకటి కలిపితే 2 అని కూడా రాకపోతే ఈ 10వ తరగతి చదివాడు. ఈ ఆల్జీబ్రా ఏయో ఉంటాయి అనుకోండి, అవి రావనుకోండి, అవి కష్టం. అవి ఎవరికైనా కష్టం. 1 ప్లస్ అంటే కూడా తెలియకపోతే 15 సంవత్సరాల శక్తి, ధనం, తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఉంటారు కదా, ధనం అంతేనా, సమయం వృధా కదా. దేని గురించి మీరు బోధిస్తున్నారు? వాట్ ఆర్ యు ప్రీచింగ్ అబౌట్? దేని గురించి మీరు బోధిస్తున్నారు? వై యువర్ చర్చ్ మెంబర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ప్రీచింగ్ అబౌట్? నీవు దేని గురించి బోధిస్తున్నావో అది ఎందుకు మీ విశ్వాసులకు అర్థం అవటం లేదంటే నీవు తప్పుడు బోధ చేస్తున్నావు. అసలు అయింది చెప్పటం లేదు, దాచేసావు. అసలు దైవ జనుడు దేని గురించి ఏంటంటే రక్షణ. ఏంటంటే రక్షణ. అంతేగాని మీ ఇంట్లో దెయ్యాలున్నాయి, మీ ఇంట్లో దెయ్యాలున్నాయి, మీ ఇంట్లో దెయ్యాలున్నాయి, ఇన్ని స్వారాలు ప్రార్థన పెట్టండి, ఇది కాదు ముఖ్యం. ఒకటి చెప్పనా, వాళ్ళు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళైతే, మీ చర్చికొచ్చే విశ్వాసులైతే బుద్ధి లేని పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి దెయ్యాలు ఎలాగెళ్ళి? నీకు సిగ్గులేదా చెప్పడానికి? మిమ్మల్ని కాదులేండి, పాస్టర్లు తిడతాను, మీరేమనుకోరు. అసలు మీ విశ్వాసుని చూసిన నిన్ను చూసిన ఏమవ్వాలటండి? చెప్పాలి, ఏమైంది? మీకు ఒక కథ చెప్పనా? కథ ఏంటి? అది నిజం ఇక్కడ రాసింది. మార్కు సువార్త 5వ అధ్యాయం. మీరు తీయొద్దులే, వినండి, మళ్ళీ టైం చాలదు. యేసు ప్రభు అద్దరికి దిగారు కదా, అద్దరికి వెళ్ళారు 5వ అధ్యాయంలో. మీకు తర్వాత మార్కు సువార్త ఇంటికి వెళ్ళాక చదవండి.
యేసయ్య పడవలో శిష్యులతో కలిసి అవతలికి వెళ్ళారా? వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి, ఎవరు చెప్పండి, టీచర్ గారు చూసి చదువుతారా? చదివితే అర్థమవుతుంది బాగా. కాదండి, 5వ అధ్యాయం. అవతలికి వెళ్ళాక వచ్చిరు. ఆయన దిగ్గానే ఒకడు సర్లే. తర్వాత ఆయనని గద్దించాక ఏమైపోయినాయి? ఆయనలో ఉన్న దెయ్యాలని ఎక్కడికి వెళ్ళిపోయినాయి? చదవండి వచ్చిన. మరియు ఆయన నీ పేరేమని అడిగితే, నా పేరు సేన, అనేకులము. గద్దించాక ఎక్కడికి వెళ్ళి చదవండి. అక్కడ పందుల ఆ పందుల్లో ఎవరు అడిగారండి ఇలాగా? ఆ పందుల్లో ప్రవేశించినట్లు వాటి యొద్దకు మమ్మల్ని ఆజ్ఞాపించమని దేవుడిని వాళ్ళు అడుగుతున్నారు. అంతేనండి. ఇప్పుడు ఎలా జరిగిందో తెలుసా? ఈ మనిషి నుండి మీ శిష్యులు 12 మంది ఉన్నారు కదా, మీ శిష్యుల్లో ప్రవేశించేలాగా ఆజ్ఞాపించండి అన్నట్టుంది మీ పాస్టర్ గారు వాక్యం. అంతేనా? ఇప్పుడు ఆ శానా దయ్యం పట్టినోడు కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినోడే. అంతేనండి? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినోడే నాయన? చెప్పండి, ఎస్ ఆర్ నో? అక్కడికి వెళ్తే ఎందుకు పడతాయి? స్కూల్కి వెళ్తే చదువు పడుతుంది అదండి, బీరు షాప్కి వెళ్తే మందు పడుతుంది, దొంగతో కలిస్తే దొంగతనం పడుతుంది, చర్చికి వెళ్తే దేవుడు పట్టుకొని దెయ్యం పడుతుందా? అర్థమవుతుందండి మీకు? నేను చాలాసార్లు కొంతమంది సేవకులను చూసి బాధపడేది అదే. ఈమె మా సంఘస్థురాలండి, 10 సంవత్సరాల నుండి చర్చికి వస్తుంది, ఈ మధ్యనే దెయ్యం పట్టిందంటే అసలు నీ బుద్ధి లేని పాస్టర్ గారు ఏంటయ్యా నువ్వు చెప్పే మాట? నీకు అసలు బుద్ధి ఉందా, సిగ్గుందా? అలాంటప్పుడు ఆ పదం వాడాయి మానే. ఏమని? 10 ఈమె చర్చికి రాదు, 10 సంవత్సరాల నుండి చర్చికి వస్తుంది, దెయ్యం పట్టడం ఏంటి? అసహ్యంగా. గొప్పగా చెప్పుకుంటున్నావా లేకపోతే నీకు తెలియక చెప్తున్నావా? ఉదాహరణకి టీచర్ గారు అన్నారు, పాస్టర్ గారు అండి ఈయన మా స్టూడెంట్ అంటే 10 సంవత్సరాల నుంచి 10వ తరగతి చదువుతున్నాడు అని. అంటే ఎలా ఉంటుందండి? ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 10 సంవత్సరాల నుంచి 10వ తరగతి చదువుతున్నాడు అండి. ఎవరైనా చెప్తారంటే టీచర్స్ సిగ్గుపడతారు చెప్పడానికి. మరి మీరు ఎలా చెబుతున్నారంటున్నా? అంటే వాడికి రక్షణ లేదు, ఆయన సరైన విశ్వాసములు ఎదగలేదు, వాడికి రక్షణ గురించి మీరు బోధించలేదు, కానీ పరుగులు తీస్తున్నారు. ఏం చెప్పారు పాస్టర్ గారు? ఏం చెప్పారు కానీ మొత్తానికి చెప్పారండి. మొత్తానికి చెప్పారు. అదే ఏం చెప్పారంటే ఏం చెప్పారు కానీ మొత్తానికి చెప్పారు. ఆ మీటింగ్కి ఎందుకు వెళ్ళేవామంటే, అబ్బా మీటింగ్ గురించి బాగానే అండి అయ్యారు, అసలు ఏం సూప్ లైట్లు అంటుంది. ఏం లైట్లు అంటే? సూప్ లైట్లు. ఏం చూడడానికి వెళ్ళారు? ఆ సూప్ లైట్లు. ఏం చెప్పారు అక్కడ? అబ్బాయి అయ్యి ఏమో నాకు తెలియదు కానీ ఏం సూప్ లైట్లు, ఎక్కడ పడితే అక్కడే సూప్ లైట్లు అంటే. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటట? మనం చదివిన 61వ అధ్యాయంలో 10వ వచనంలో, రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము లేకుండా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. రక్షణ గురించి సువార్త చేయండి దైవ సేవకులు, ప్రతి ఒక్కడు చేయాలి. ఎంతసేపు చూసిన ఆశీర్వాదం దెయ్యం, ఆశీర్వాదం దెయ్యం, ఆశీర్వాదం దెయ్యం. ఇంకయ్యే వాళ్ళందుకనే పాపం ఏం జరిగినా కానీ సూత్రం సూత్రం సూత్రం. ఏం సూత్రం? మంగళ సూత్రం అన్నమాట. వాళ్ళ విశ్వాసులు వాక్యంలో ఎదగటం లేదు, ఎదిగేలాగా చేయటం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన చర్చిలో కదండి ప్రతి ఒక్కడు వాక్యం చెబుతాడు.
సేవకుడు పాస్టర్ గారు కానీ బయటకు కానీ వెళ్తే మన సంఘంలో ప్రతి ఒక్కళ్ళు వాక్యం చెబుతున్నారు, మా స్మైలీతో సహా. మీకు ఎందుకు రావటం లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళిన వాక్యం చెప్పడం? మీరు నేర్చుకోలేదు, ఏదో వెళ్తున్నారు వస్తున్నారు అంతే. దట్స్ ఆల్. వాళ్ళు నేర్పించటమో లేదు, మీరు నేర్చుకోవటమో అదే. మీకు బైబిల్లో అనుమానం వస్తే అడగాలి పాస్టర్ గారిని, ఏంటయ్య గారు వాక్యం ఎలాగుంది, మీరేంటి ఇలా చెబుతున్నారని. సేవకుని అడుగుతారా? అడగొద్దు. దూకమన్నారా నీతిలో? దూకు. అడుగుతారా ఏంటి? పాస్టర్ గారిని అడుగుతారా? ప్రశ్న. అయ్యగారే దూకమన్నారు కాబట్టి ఏం చేయాలటండి? మన వాక్యం నేర్చుకోవటానికండి చదవాలి, అడగాలి. మనకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలటండి? అడగాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్లో, నేను చెప్పటం లేదా వాళ్ళ ప్రశ్నలకి జవాబు. ఈరోజు నాకు ఖాళీ లేదు కానీ చెప్పలేదు. ఆదాం గురించి అడిగారు పాస్టర్, ఆదాం గురించి చెబుదాం అనుకున్నా. ఆదాము పుట్టినప్పుడు చిన్నపిల్లడిగా పుట్టాడా, పెద్దవాళ్ళగా పుట్టాడా? అది ప్రశ్న. అవునండి, చిన్నపిల్లలే పుట్టాడా, పెద్దవాళ్ళే పుట్టాడా? చిన్నపిల్లలాగా దేవుడు పుట్టిస్తే 930 సంవత్సరాలు బతికాడా? ఆయన యవనస్తుడిగా పుట్టిస్తే 930 సంవత్సరాలు బతికాడా? అది పాస్టర్ గారి ప్రశ్న. నేను దానికి ఈరోజు జవాబు చెబుదామనుకున్నా, ఇక సమయం లేక నేను వచ్చే ఆదివారం చెబుతాను. ఇలాంటి ప్రశ్నలు అడగండి, అడిగి మనం తెలుసుకోవాలి. ఏం చెప్తుంది గంగిరెద్దులేగా కదండి, ఏం ఉప్పుద్దటండి అది? అంతే. ఓకే, కాబట్టి మెయిన్ ప్రతి మానవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? రక్షణ వస్త్రము. అసలు యేసయ్య భూలోకానికి వచ్చింది అందుకనే, రక్షించడానికే. అదే మెయిన్ అండి. మనకు డబ్బు ధనము కదండి, బంగారము బిల్డింగ్లు కార్లు ఇవ్వటానికి కాదు, రక్షణ వస్త్రం. కాబట్టి రక్షణ వస్త్రం మనం తొడుక్కున్నాం. మన రక్త సంబంధులు బంధుమిత్రులకి ఇంకా రక్షణ లేకపోతే వారికి కూడా చెప్పవలసిన బాధ్యత ఎవరిదట? మనదే. మీరు గొప్ప గొప్ప ప్రసంగాలు అక్కడ చేయవలసిన అవసరత లేదు. యేసయ్య దేవుడు రక్షకుడు, మేము నమ్మాం, మా పాపాలు క్షమించాడు, మీరు కూడా నమ్మండి, మీ పాపాలు క్షమిస్తాడు. దీంట్లో పెద్ద కష్టపడవలసిన అవసరత ఏముంది చెప్పండి? ఉందా? ఏం లేదు. అది కూడా చెప్పలేమా? ఇందాక సన్నీ చెప్పినట్టు ఏ మీటింగు అయ్యొద్దు కదండి, అయ్యొద్దు. ఏంటట? యేసయ్య మీటింగ్స్, రక్షణ వస్త్రం అనే మీటింగ్. రెండవ విషయం మనం చూద్దాం, చూడండి. అదే 10వ వచనంలో చదవండి. రెండవ వస్త్రం ఏంటంటే నీతి వస్త్రము. ప్రతి మానవునికి కూడా ఏంటంటే నీతి వస్త్రము చాలా ప్రాముఖ్యం. ధనం పోయింది అనుకోండి, కొద్దిగా పోయింది. ఆరోగ్యం పోయింది అనుకోండి, ఇంకొద్దిగా ఎక్కువ పోయింది. అసలు నీతి పోయింది అనుకోండి, అన్ని పోయినట్టే. మీరు విన్నారా ఈ మాటలని పెద్దలు చెప్పేది? ఆయనని నిప్పండి నీతిగా బ్రతుకుతాడంటాడు. ఉన్న కొద్దిగలోనే ఏంటంటే నీతిగా నిజాయితీగా బ్రతుకుతాడు. క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే అందరిని మోసం చేస్తూ కదండి, మోసం చేస్తూ ఏదట బల కింద చేతులు పెడుతూ. విశ్వాసులు కూడా ఆదివారం ఏమో చక్కగా ఉండి సోమవారం నుంచి శనివారం దాకేమో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటము. అది నీతి బ్రతుక? మన ముందు నమస్కారం పెడతారు కానీ అక్కడికి పక్కకెళ్ళి ఈడు బ్రతుకుతున్నాడు, డాష్ బ్రతుకుతుంది అంటారు. అది మంచి విధానము కాదు. అలాగే మనం బ్రతుకుతే దేవుని నామానికి ఏంటంటే అవమానం. ఒకవేళ మనము నీతిగా బ్రతకకపోతే వాక్యం చెప్పింది ఏంటంటే తెలుసా? మిమ్మల్ని బట్టియే కదా. చెప్పండి, అన్ని జనుల మధ్యన నా నామానికి ఆ వచనం మీరు పట్టుకోవాలి, అవమానము జరుగుతుంది. యేసు ప్రభు నమ్ముకున్నారా? మంచిది. కానీ దానికి తగ్గట్టుగా నీతి నిజాయితీగా. నీతి నిజాయితీ అంటే ఏంటి? ఎందుకు పిలిచాడండి దేవుడు మనల్ని? నీతిమంతులుగా ఉండటానికి. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
The first epistle of St. Paul to Thessalonians, chapter 4, verse 7. పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచను గాని పిలవలేదు. అంటే నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఏ వస్త్రం లేదట మనకి. అన్ని వస్త్రాలు ఉన్నాయి, ఏ వస్త్రం లేదు మనకి. నీతి వస్త్రమా లేదు. పాపం పరలోకం వెళ్దామని 50 రకాల డిజైన్ల వస్త్రాలు వేసుకొని నేను వెళ్ళేసరికి ఆ తలుపేమో తెరవబడటం లేదు. ఏమయ్యా స్టీవెన్ ఇటు వచ్చావంటే 50 రకాల డిజైన్లు షర్ట్లు, ప్యాంట్లు, షూట్లు వేసుకొని వచ్చాను. ఏసయ్యా తలుపు తెరువు అంటే అంత బాగానే ఉంది, కానీ నీతి వస్త్రం ఏది, పరిశుద్ధ వస్త్రం ఏది అన్నాడు ఆయన. అది ఇప్పుడు ఎంతసేపు నేను మా టైలర్కి ఆజ్ఞ ఇచ్చానంటే క్షణంలో కుట్టేస్తాడు అండి. ఒక్క టైలర్ ఉన్నాడు, నీతి వస్త్రం ఇచ్చే టైలర్. ఆ టైలరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మాత్రమే ఈ సృష్టికి నీతి వస్త్రాన్ని ఇచ్చే టైలర్ని. ఏ టైలర్ కూడా ఈ వస్త్రాన్ని కొట్టలేడు. నిజమే, మీరు వేసుకునే బట్టలు భూమి మీద ఉన్న టైలర్స్, నేనిచ్చే నీతి వస్త్రము ఆయన ఒక్కడే. ఆయనకి ఎవరు కూడా ఏం చేయలేటనే కొట్టలేరు. కొట్టడానికి అసలు ఆ క్లాత్ దొరకదు. అది నీతి వస్త్రం. మంచిది, అన్ని రకాల వస్త్రాలు మనకున్నాయి, కానీ అసలైన వస్త్రము ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నీతి వస్త్రము. అది ఉందో లేదు. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పరీక్ష చేసుకో. ఎవరో మనకు చెప్పవలసిన అవసరం లేదు. యేసయ్యా నేను నీతిగా ఉన్నానా, నాకున్న దాంట్లోనే నిజాయితీగా ఉన్నానా? నీతిగా ఉండాలంటే డబ్బు కావాలండి? అవసరం లేదు. నేనెవరిని మోసం చేయను, నేనెవరికి అన్యాయం చేయను, నేనెవరిని పొడవను, చంపను. నిజాయితీగా అవును అంటే అవును, కాదు అంటే కాదు. నిజాయితీ. దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలండి? ఏం చదువు కావాలి? అవసరం లే కదండి. ఈ లోకంలో మీరు చూడండి, ఎంతమంది నిజాయితీగా బ్రతికినారు. నిజంగా సన్ని ఆ టైటానిక్ గురించి చెప్తుంటే వాట్స్ హిస్ నేమ్ కదా, జాన్ హార్పర్. ఎంత నిజాయితీ అండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి కదండి. ఆ వెరీ గుడ్ స్టేట్మెంట్. చక్కగా అన్నారట. చర్చ్ లోపల అయితే 100-200 మందికి, అక్కడ నేను 2000 మందికి సువార్త ప్రకటించాను. నిజం గొప్ప సాక్ష్యం, అద్భుతం. నిజమే. ఎంతమంది రక్షణ పొందారు లేదు అన్నది తర్వాత, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను నీతిగా నిర్వర్తించాను, నిజాయితీగా నిర్వర్తించాను. అది గొప్ప సాక్ష్యం కదండి. సేవకులుగా దేవుడు మమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఆయన రక్షణ వస్త్రం గురించి, ఆయన నీతి వస్త్రం గురించి ప్రకటించమన్నాడు. అది ప్రకటించుకున్న విశ్వాసుల్ని మీ ప్రసంగాల ద్వారా భయపెట్టి దొంగ దర్శనాలు చెప్పి ఎందుకు వాళ్ళని భయపెడతారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. అమ్మ దేవుడు రాత్రి నాకు కనబడి మీ గురించి ఇలాంటి దర్శనం వచ్చింది. వాళ్ళకి రాలేదా? ఆ విశ్వాసులకు రాలేదా? మీకే వచ్చిందా? పాపం ఆ తెలివైన విశ్వాసి అలాగే అయ్యగారు మాకు కూడా వచ్చింది ఒక దర్శనం మీ గురించి అంటున్నారు వాళ్ళు. అయితే తర్వాత వస్తాను లేమంటూ నేను వెళ్ళిపోతున్నాడు. అదే సమస్య. వినేవాడు ఎర్రోడైతే ఇందిరాగాంధీ మమ్మల్ని అన్నారంటే ఇదే. విశ్వాసుల్ని మోసం చేయొద్దు, వాళ్ళని భయపెట్టద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. భయపెట్టి ధనాన్ని సంపాదించొద్దు. అది పాపపు సొమ్ము. అర్థమవుతుందా? అది పాపపు సొమ్ము. అది మీకు మీ బిడ్డలకి శాపాన్ని తీసుకొస్తుంది. నేను చెప్తున్నా. లేనిపోయిన దొంగ దర్శనాలంతా చెప్పి విశ్వాసుల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర ధనాన్ని లాక్కోండి. ఎంత దారుణమని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నా నేను ఒక సేవకుడిని. కానుక ఇవ్వడానికి డబ్బు లేదమ్మా, నీ మెడలో గొలుసు ఉందిగా, బంగారు గొలుసు, దేవుడికి నేను చెబుతాను ఇచ్చేసి వెళ్ళమ్మా. దైవ సేవకుడుగానే నువ్వు, మాస్టర్ గారుగానా?
ఎక్కడ ఏది నీతి? బయట లేదు, లోపల లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నమ్మనోళ్ళ దగ్గర లేదు, విశ్వాసం దగ్గర కనబడటం లేదు, చివరికి దైవ సేవకుల దగ్గర కూడా కనబడటం లేదు. వాళ్ళని భయపెట్టి నీవు సంపాదిస్తున్నావు. ఏ కోనేరు? ఏ కోనేరు? స్వస్థత కోనేరు కదండి. ఎంతమంది ఆ కోనేరులో దిగి స్వస్థత పొందారు? ఎంతమంది పొందారు? పొందినా కానీ బందర్లో హాస్పిటల్స్ ఉన్నాయా లేవా? ఏ రుమాలు? జేబు రుమాలు. స్వస్థత చేసే జేబు రుమాలు కదండి. ఆ జేబు రుమాలు ఏం తెస్తుంది? 20 రూపాయలు. 20 రూపాయలు ఇచ్చిన దాన్ని తీసుకొని వచ్చాం. మీకు ఎవరైనా కావాలంటే ఇది రండి, ఇలాగంటాను. మీరు దెబ్బకి స్వస్థత రాకపోతే నన్ను అడిగాను. 2 లారీల నిండా జేబు రుమాలు అయిపోయినాయి. 2 లారీల నిండా జేబు రుమాలు కొనుక్కున్నారండి బందరు. ఇంకా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి బందరులో. ఏమైనాయి మరి? ఏది నీతి? నీవే నీతి తప్పావు. నీకు నీతి గురించే మాట్లాడే అధికారం నీకు లేదు. దైవ సేవకుడు నీతిగా ఉండటం ముందు నేర్చుకో, నిజాయితీగా ఉండటమో నేర్చుకో కదండి. విషం తాగాను, బతికాను, గిల్లేని ఆడు చచ్చిపోయాడు. ఆ వినేవాడు వెర్రి వెంగలప్పడు. ఈయన చెబుతున్నది అబద్ధమని నీకు తెలియటం లేదా? నీకు చెబుతున్నది మోసమని నీకు తెలియటం లేదా? ఎక్కడ నువ్వు నేర్చుకుంటున్నావు వాక్యం? ఇంకా చిన్నప్పటి నుంచి విషయం తాగాను, ఆడు గిల్లేని ఆడు చచ్చిపోయాడు. అది నమ్మేవా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నాయి? వాక్యం పక్కకి వెళ్ళిపోతుందండి. అందుకనేనేమో వాక్యంలో ఉన్నది ఏంటంటే, చివరి దినాల్లో నేను అవిశ్వాసులనా కాదు విశ్వాసులు చూద్దునా. జూన్ నెలలో 10వ తరగతిలో 100 మంది జాయిన్ అయ్యారు కదండి. మార్చి నెలల్లో నేను 10వ తరగతి స్టూడెంట్స్ని చూద్దునా. 100 మంది ఉన్నారుగా. మరి స్టూడెంట్స్ని చూద్దామంటే మరి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నీతి, నీతి, నీతి. ఇది ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి దైవ సేవకునికి ఇది చాలా అవసరం. దాన్ని మీరు కలిగి ఉండకపోతే అది చెప్పే అధికారం మీకు లేదు. అసలు అలాంటి వాళ్ళని పిలిచే వాళ్ళకి బుద్ధి లేదు, మీటింగ్స్ పెట్టించేవాడికి. 3వది చూద్దాం మనం. చూడండి, 10వ వచనమే చదవండి. 3వది చాలండి. పాగా గౌరవానికి సూచన. అంతేనండి. రాజుగారు కిరీటం ఎక్కడ వేసుకుంటారు? ఆ కిరీటం పడిపోయింది అనుకోండి, గౌరవమా అగౌరవం? అగౌరవం అనే పదం ఉందండి. ఓకే, గౌరవమా అగౌరవమా? అంటే గౌరవం లేదు కిరీటం పడిపోతే. కొంతమంది అంటారు అసలు కిరీటం పడిపోతే నా తల తీసేసినట్టే అని. అంటే గౌరవము పోయింది. గౌరవం పోయినాడు బ్రతికిన ఒకటే, బ్రతకకపోయినా ఒకటి. క్రైస్తవునికి 3వ వస్త్రం ఏంటంటే గౌరవం అనే వస్త్రం. నిన్ను గౌరవించడం లేదు అంటే చాలా బాధాకరం, చాలా బాధాకరం. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవ జీవితంలో గౌరవంగా బ్రతకటము నేర్చుకోవాలి. కొంతమంది మనుషులు మనల్ని అర్థం చేసుకోలేరు, అది వేరే విషయం. కానీ దేవుడు నిన్ను గౌరవించలేగా నీ బ్రతుకు ఉండాలి. కష్టం వచ్చింది విడిచిపెట్టేసావా గౌరవాన్ని? నష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, గౌరవాన్ని విడిచిపెడతావా? Look at the life of Job. He lost his property. తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య ఎదురు తిరిగింది. కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న మాట ఏమిటంటే, యోబు వీటన్నిటి విషయంలో ఏ విషయంలోనూ పాపను చేయలేదు. గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు, నీతిని నిలబెట్టుకున్నాడు, రక్షణ నిలబెట్టుకున్నాడు. మనం నిలబెట్టుకోలేమా? ఇతరులు మోసం చేసి బ్రతికాడా యోబు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
ఎవరితోనండి? సాతానుకు చెప్తున్నాడు. యు సాటన్, లుక్ ఎట్ మై సర్వెంట్ జాబ్, హి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, హి ఈస్ ఎ రైచియస్ పర్సన్. ఆయన నీతిమంతుడు. ఎక్కడికి వెళ్తున్నాయి మన ప్రార్థనా జీవితాలు? మన విశ్వాస జీవితాలు ఎటు వెళ్తున్నాయి కదండి? పాస్టర్గా నువ్వే విశ్వాసులను భయపెడుతుంటే, నువ్వే విశ్వాసుల్ని మోసం చేస్తుంటే, ఇంక వేరే వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? సామెత ఏంటి? మళ్ళీ మనమే చెప్తాం, కంచే. మరి నువ్వే ఆర్ కంచె, నువ్వే కంచెవి, నువ్వే సేరు వేస్తున్నావు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారని భయపడి పాపం ఆ విశ్వాసులు అమాయకంగా చేసేస్తాం. టీచర్ గారిని కూడా భయపడడానికి గుంటూరు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. టీచర్ గారు గట్టోళ్ళు కాబట్టి తోక ముడిసి పారిపోయాడు ఆయన. లేకపోతే టీచర్ గారు కుటుంబానికి కూడా వాళ్ళు వేసాను. అందరిలాగా లొంగే రకము కాదు, అలాగ ఉండాలండి. ఏది ఎక్కడ చెప్తుంది చెప్పు? బైబిల్లో ఎక్కడ చెప్తుంది చెప్పు వాక్యం? అది అలాగ ఉండకపోతే, అందుకని వాక్యంలో మత్తయి సువార్త 24 మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి, అనేక మంది అబద్ధ పాస్టర్స్, అబద్ధ బోధకులు లెగిస్తారట. కొంతమంది ఎట్కాటండి, అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు. వాళ్ళ పని ఏంటంటే వాక్యం చెప్పడం వాళ్ళకి రాక ఇలాంటి అబద్ధ బోధలు చెప్పుకుంటూ ఏం చేస్తారటండి వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తారు? మోసం చేసుకుంటూ. మీరు విశ్వాసులైన మీరు అమాయకంగా ఉన్నారు, వాళ్ళ వల్లలోనే పడ్డారు. జాగ్రత్త, ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆచితూచి తెలుసుకో. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన పేరు చెప్పను. ప్రతి బిల్డింగ్ ఉన్న ఇంటికి వెళ్ళటం, బందర్లోనే ఆయన చనిపోయారు. ప్రతి బిల్డింగ్ ఉన్న ఇంటికి వెళ్ళటం, 3 దయ్యాలు 7 వారాలు. ఆయనకి భలే వచ్చేసేది, టిక్ టిక్ అని భలే. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది ఆయనకి కదండి. 3 దయ్యాలు 7 వారాలు, 3 దయ్యాలు 7 వారాలు. ఆ పక్కన గుడిసు ఉందనుకోండి, గుడిసు దగ్గరికి వెళ్ళదు ఆ దయ్యాలు 3. అవి చదువుకున్న దయ్యాలు కదా. మళ్ళీ బిల్డింగ్ ఎక్కడ ఉంటుంది అక్కడికి భయపెట్టే గౌరవమైనది కాదు, తప్పది, పాపం అండి. తప్పు కూడా కాదు, అది మహాపాపం. బైబిల్లో ఏమి రాసిందో విశ్వాసకి అది చెప్పాలి, మాయ మాటలు కాదు అక్కడ. అందుకని యెషయా గ్రంథం 30:10 వచ్చినట్లయితే మాయ దర్శనాలు. ఏ దర్శనాలు అంటే? మాయ దర్శనాలు, మాయ మాటలు. అవి చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు, అవి కూడా వినే విశ్వాసులు ఎక్కువయ్యారు. ఎందుకంటే భక్తుడైన పౌలు అంటున్నాడు, చివరి దినాల్లో దురద చెవులు వచ్చును. ఏ చెవులు అంటే? దురద చెవులు వచ్చును. అసలు ఇప్పుడు కానీ పౌలు బ్రతుకుంటే ఏం రాసినట్టంటే, దురద కళ్ళు, దురద చెవులు, దురద శరీరము, ఇంకేటంటే దురద ముక్కు, దురద నోరు, అన్ని కలుపును. వాటికే ఎక్కువ విశ్వాసులు విలువిస్తున్నారు, వాక్యానికి కాదు. నాకులాగా వాక్యం ఉన్నట్టు ఉండి చెప్పి పాస్టర్ని గద్దిస్తుంటే నేను మంచి పాస్టర్ గారు కాదు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారా అంటుండే. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మనము ఏమి బోధిస్తున్నాం, దేవుడు చెప్పింది ఏముందటండి? మత్తయి సువార్త 6 వచనంలో, నేను మీకు ఏ సంగతులు బోధించనో. ఏ సంగతులు? దొంగ దర్శనాలు. రమేష్ గారు అయ్యానంటారా? అంతేనండి. దొంగ కళలు ఈ కాదు, నేను ఏమేమైతే బోధించానో వాటిని బోధించడి. వాటిని మీరు పక్కన పెట్టేశారు, మీ ఇష్టానుసారంగా దొంగ దర్శనాలంతా చెబుతున్నారు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా అండి? మాస్టర్ గారు ఏం చెప్తే వినాలి, ఆయనకి ఎదురు చెప్పకూడదు. తప్పు. ఎవరిక పిల్లవాడు ఎవడన్నా చదువుకున్నవాడు అడుగుతున్నాడు అనుకోండి ప్రశ్న, ఎవరిక ఆయన ప్రశ్న అడగని, బైబిల్ నుంచి ప్రశ్న అడుగుతున్నాడు కదా, పాస్టర్ గారు జవాబు చెప్పని. ఎందుకు ఆయన నోరు మూస్తున్నా? మీరు అడుగుతున్నారు కదా, నేను ప్రశ్న అడగటం లేదా? నేను మీకు జవాబులు చెప్పటం లేదా? మీ నోరు మూస్తున్నానా? నేను లేదు. మరే ఎందుకంటే వాక్యం తెలుసుకోవాలంటే మీకు తెలియాలి కదా, ఏది నిజమో ఏది అసత్యమో. ఏ వస్త్రాలు కట్టండి? యేసుప్రభు లోకానికి వచ్చి నెంబర్ 1 రక్షణ వస్త్రము. వై డిడ్ జీసస్ క్రైస్ట్ కమ్ టు దిస్ వరల్డ్? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మానవుడు పరలోకం వెళ్ళాలి అని ఆయన ఉద్దేశం అయితే,
ప్రతి మానవునికి ఏంటంటే రక్షణ వస్త్రం అవసరము, అది యేసయ్యే ఇస్తాడు. రెండవది నీతి వస్త్రము, అది ఏ టైలర్ కూడా ఇవ్వలేడు, అది కూడా ఎవరు ఇస్తారటండి? మూడవది ఆత్మ సంబంధమైన గౌరవ వస్త్రము. భూ సంబంధమైన ధనం వలన వస్తుంది గౌరవం కదండి, కానీ భూ సంబంధమైందండి. భూ సంబంధమైంది ధనం వల్ల గౌరవం వస్తుంది. పర సంబంధమైనది ధనం వలన రాదు. అది దేవుడు ఏమేమైతే మనకు చెప్పాడో వాటిని పాటిస్తేనే ఆ గౌరవము. అదే యేసయ్య అంటున్నాడు మత్తయి సువార్త 6:1, నేను ఏమేమైతే బోధించను అవి చేస్తే సేనాదయ్యం మీలోనికి వచ్చును, అప్పుడు పాస్టర్ గారు 7 వారాలు ప్రార్థన పెట్టును. బుద్ధి లేని పాస్టర్ గారు, బుద్ధి లేని విశ్వాసులు. అందుకని కొన్నిసార్లు సంఘాన్ని తిడుతున్నాడండి. మీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ లోపమా, ఇదంతా బాగానే ఉంది మళ్ళీ నీలో ఈ లోపమా అంటే, లోపం లేని కనబడటంలే అంటే ప్రకటన గ్రంథంలో కనబడింది కానీ చెప్తున్నా చాలా కష్టమైపోతుంది. లోపము లేని సంఘంగా, విశ్వాసులుగా, సేవకుడిగా ఏంటి దేవుని దృష్టికి మనం కనబడాలి. అదే దేవుడు కోరుకునేది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినట్టుగా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, గౌరవ వస్త్రాన్ని కలిగి దేవుడు చెప్పినవి మాత్రమే మనం చెప్పి దేవుని దృష్టిలో నిజమైన సేవకులుగా, నిజమైన విశ్వాసులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.